తల్లికి తన కుమార్తె దయ్యముల చేత పీడించబడుతుంది. ప్రతిరోజు ఇబ్బంది అయిపోతుంది తల్లికి. ఆ దయ్యము చేత ఎప్పుడైతే పీడించబడుతుందో ఆరోగ్యం సరిగ్గా లేదు, తన జీవితంలో ఎంతో వేదన. యవన కాలంలో ఉంది తన కుమార్తె అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఏ తల్లికి మాత్రం ఆనందంగా ఉంటుంది? ఏ తల్లి మాత్రం దుఃఖించకుండా ఉంటుంది? ఈరోజున ఒక మాట నేను చెప్పానండి, ఈరోజున యవనస్తుల్ని దురాత్మ పట్టుకుంటున్నాడు. సాతానుడు ఈ రోజున యవనస్తుల్ని పట్టుకుంటున్నాడు. పిల్లల్ని పట్టుకోవట్లేదా? ఆ మొబైల్ చేతి వారికి వస్తే చాలు, ఆ మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నారు పిల్లలు? మన దగ్గర బాగానే చూస్తున్నారు, కానీ మన లేని సమక్షంలో వారిలో ఎటువంటి భయంకర పాప భావజాలం వెళ్తూ ఉంది. అందుని బట్టి బిడ్డలు కూడా ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా పాడైపోతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్లో కూడా ఆ కాముకత్వం పెరిగిపోతూ ఉంది. సాతానుడు పట్టుకుంటున్నాడు, ఆ వలలు వేసి పట్టుకుంటున్నాడు, గేలాలు వేసి పట్టుకుంటున్నాడు, ఉచ్చులు వేసి పట్టుకుంటున్నాడు ప్రజల్ని. అందుని బట్టి నా ప్రజలు నాకు యవ్వనస్తులు రోజున దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు, పాపపు శక్తుల చేత పీడించబడుతున్నారు. అలా కుమార్తె బాధపడుతున్న టైంలో ఆ తల్లి అద్భుతాన్ని పొందుకోవడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? సో యేసయ్యను కనుగొనేంత వరకు వెతికింది. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కూడా నీ కోరిక తీర్చబడాలి అంటే నువ్వు కూడా యేసయ్యని ఏం చేయాలి? వెతకాలి.